ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు షణ్ముఖ్ యాదవ్. అతను ఎవరు ఏంటి అని తెలుసుకునే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఎవరో ఒక అతను గత కొన్నేళ్లుగా సాంప్రదాయబద్ధమైనటువంటి బోనాల పండుగని చాలా వైభవపేతంగా ఎంతో మందితో నిర్వహిస్తున్నారు అని ఎవరో చెప్తే ఎవరు అసలు అతను, ఎందుకు అబ్బాయి అయి ఉండి అంతగా బోనాల పట్ల భక్తిభావంతో ఉత్సాహంగా ఎందుకు చేస్తున్నారు అసలు తెలుసుకోవాలనిపించింది. ఇమీడియట్గా ఎవరు ఏంటి తెలుసుకున్నాను. ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. ఎందుకు తనకు అంత ఇష్టం బోనాలంటే, అన్ని వేల మందిని ఒక దగ్గరకు చేర్చి మన తెలంగాణ సాంప్రదాయబద్ధమైనటువంటి బోనాల పండుగను అంత గొప్పగా ఎందుకు నిర్వహిస్తున్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు షణ్ముఖ్ యాదవ్ గారు? బాగున్నాను మేడం. చాలా సంవత్సరాలుగా, దాదాపు 6-7 సంవత్సరాలుగా మీరు బోనాల పండుగ నిర్వహిస్తున్నారని తెలిసింది. ఏంటి స్పెషల్? ఎందుకు బోనాలంటే మీకు అంత ఇష్టం? మామూలుగా ఏవో గాలిపటాలు లేకపోతే ఇంకా వేరే ఏవో పండగలు చేస్తున్నారంటే వేరే విషయం, కానీ అంటే అబ్బాయిలు ఎక్కువగా అలాంటివి ఇష్టపడతారు కదా. బట్ బోనాలు అనేసరికి ఆడవాళ్ళు చేసే పండగగా మనందరం భావిస్తుంటాం. సాంప్రదాయబద్ధమైనటువంటి ఆ పండగకి ఎందుకు అంతటి విలువనిస్తున్నారు? మేడం, ఇది బోనాల పండుగ అనేది లేడీస్ ఒక్కటే చేసేది ఏం కాదు. లేడీస్ ఎంత ఎంజాయ్ చేస్తారో జెంట్స్ దానికనే డబుల్ ఎంజాయ్ చేస్తారు. అవునా? చిన్నప్పటి నుంచి బోనాలు చూస్తూ పెరుగుతున్నాం కాబట్టి తెలంగాణ కల్చర్ ఫెస్టివల్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ తెలంగాణ స్టేట్ కి. సో ఈ ఫెస్టివల్ చూసుకుంటే పెరుగుతున్నాం కాబట్టి అబ్బాయిలు కూడా చాలా, అంటే అమ్మాయిలు ఎంత కష్టపడతారో అబ్బాయిలు కూడా అంతే కష్టపడతారు. ఇది నేను పలానమండి 2017 లో స్టార్ట్ చేసిన మేడం. మా అమ్మమ్మ ఇల్లు లంగరోస్. చిన్నప్పుడు మా మామ వాళ్ళు తీస్తుండే అక్కడ. మా మామ వాళ్ళ పర్పుల్ టీమ్ అని ఒక టీం ఉండే యాక్చువల్గా. వాళ్ళు చిన్నప్పుడు నుంచి తీస్తుండే, వాళ్ళని చూస్తూ పెరుగున్నా యాక్చువల్గా నేను. మాదాపూర్లో ఎవరు తీయకపోతున్నా ఇంతకు ముందు, అక్కడ నేను చూసాను అనమాట. అవును, మాదాపూర్లో ఎస్పెషల్లీ ఎవరు పెద్దగా బోనాలు అంటే అదంతా కూడా ఓల్డ్ సిటీ, తర్వాత అవుట్స్కట్స్, ఇటు గోల్కొండ ఇటంతా ఉంటుంది, సికింద్రాబాద్, ఇవన్నీ బోనాలు అవుతాయి. కానీ మాదాపూర్ సైడ్ పెద్దగా బోనాలు కనిపించవు అసలు మనకి. అది మీరే స్టార్ట్ చేసినట్టుంది. మేడం, మాదాపూర్ అనేది హార్ట్ ఆఫ్ తెలంగాణ, ఒక హార్ట్. సో ఐటీ బేసెస్ అన్ని, అంటే ఐ జస్ట్ వాంట్ టు షో అవర్ కల్చర్ టు ద ఐటీ పీపుల్, ఫర్ ద నార్త్ ఇండియన్స్ ఆల్సో. మాదాపూర్లో అంతా నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. మన కల్చర్ చూపించాలి యాక్చువల్గా. తెలంగాణ కల్చర్ అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది అని ఇంటెన్షన్లో. ప్లస్ ఇంకోటి, నేను అప్పుడు మా మామూలు తీసేటప్పుడు మొక్కాను యాక్చువల్గా. నేను కొంచెం పెద్ద అయినాక నేను తీయాలనుకుంటున్నా యాక్చువల్గా. సో దాన్ని బట్టి నేను 2017 లో స్టార్ట్ చేశాను. కానీ అంత చిన్న వయసులో మొక్కింది మీరు గుర్తు పెట్టుకొని ఇప్పటికీ ఫాలో అవటం గ్రేట్ కదా. అమ్మవారు దీవెనలు ఉన్నాయి, సో ఆమె బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా అంటే లక్కీ టు ఫార్వర్డ్ చేస్తున్నా. ఇంకా ఆమె బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా నేను ఓల్డ్ ఏజ్ వరకు నా నెక్స్ట్ జనరేషన్ కూడా తీసే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు పెద్ద ఫ్యామిలీ, నా బ్రదర్స్ ఉన్నారు. మేము 9 members బ్రదర్స్ యాక్చువల్గా. మా కజిన్స్ జాయింట్ ఫ్యామిలీ, 6 members డాడీ వాళ్ళు, మేము 9 members. సో నా తర్వాత ఇంకా 4 ఉన్నారు. నా ఏజ్ అయిపోయినా కూడా వాళ్ళు కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీరే ఇంకా కొన్ని ఏళ్ల పాటు చేస్తారులేండి, చిన్నవాళ్ళేగా. మేడం, సో 2017 లో స్టార్ట్ చేసిన జర్నీ ఇస్ గోయింగ్ ఆన్ యాక్చువల్లీ. మేము కూడా అక్కడ దేర్ ఇస్ నో రిలీజన్ ఇన్ మాదాపూర్. కాస్ట్ కానీ రిలీజన్ కానీ ఏమీ ఉండే. వి కాల్ రిలేషన్ తో పిలుచుకుంటాం. అది ఎనీ కాస్ట్ కానీ, వాళ్ళకి యాదవ్స్ కానీ, ముద్రాజ్ కానీ, లోవర్ కాస్ట్ కానీ, అప్పర్ కాస్ట్ కానీ, ఎవరైనా కూడా మేము ఒక రిలేషన్ తో పిలుచుకుంటాం. అంటే బాబాయ్, పెద్దనాన్న, బావ, మామ అలానే పిలుచుకుంటాం. అలా వీళ్ళు వేరు వాళ్ళు వేరు, అందరం కలిసి చేసేది బోనాలు. సో మా ఊర్లో ఏంటంటే బోనాలు కూడా ఏంటంటే అందరి ఇంట్లో నుంచి సపరేట్ కాకుండా అందరం కలిసి వెళ్తాం. సో సిటీలో చూసుకుంటే మీరు నార్మల్గా ఎవరింటి నుంచి వాళ్ళు బోనాలు సపరేట్ తీసుకెళ్తారు. మా దగ్గర అలా కాదు, అన్ని కాస్ట్ పీపుల్ అందరూ ఒకసారి వెళ్తారు గుడికి. సో మాకు ఆ యూనిటీ ఉంది. సో మాదాపూర్ని అందరూ ఏంటంటారు అంటే ఓన్లీ ఐటీ కల్చరే ఉంది మాదాపూర్లో. వి ఫాలో తెలంగాణ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. తెలంగాణ కల్చర్ కూడా ఉంది మాదాపూర్లో. వి వాంట్ మేక్ ఇట్ అవుట్. అంటే మేము చూపించాలి. సిటీలో ఎంత వరకు ఉన్నా కూడా అందరు లోకలైట్స్ ఉంటారు, అందరికి తెలుసు. చిన్నప్పటి నుంచి పెరిగే కల్చర్లో తెలంగాణ కల్చర్ పెడితే అందరు తెలుసు. కానీ మాదాపూర్లో ఏంటంటే కొత్తగా చూపించచ్చు మనం, అంటే తెలియని వాళ్ళకు కూడా తెలిసేటట్టు చూపించచ్చు అని అంటూ నేను బోనాలు స్టార్ట్ చేశాను యాక్చువల్గా. సో బోనాలు ఏంటి తెలియాలి అందరికీ అని స్టార్ట్ చేశాను అంటున్నారు. అసలు మీకు తెలుసా బోనాలు ఎందుకు చేస్తారు ఏంటి అని? అబ్బాయి కదా మీరు, మీకు తెలుసా ఎందుకు చేస్తారు బోనాలు అసలు? మేడం, నేను తెలుసుకున్నాకనే స్టార్ట్ చేశాను యాక్చువల్గా. 18th centuryలో 1813 yearలో స్టార్ట్ అయింది బోనాలు యాక్చువల్గా. అప్పట్లో ట్విన్ సిటీస్కి సమ్ డిజీజెస్ వచ్చాయి. ఆ డిసీజ్ కోసం అని అది ఎంత ట్రై చేసినా అవ్వట్లేదని అప్పుడు అమ్మవారికి మొక్కడం జరిగింది. సో అక్కడ అమ్మవారు కరుణించిన తర్వాత అమ్మకి బోనాలు అనే కాన్సెప్ట్ తోని ఆమె ఆదుకుంది కాబట్టి ఆమెకి వర్షిప్ గా
బోనాల కాన్సెప్ట్ తీశారు. సో బోనాలు అన్న దాంట్లో లైక్ లేడీస్ బోనం ఎత్తుకొని, నెత్తిపైన బోనం ఎత్తుకొని నైవేద్యం ప్రిపేర్ చేసుకొని బెల్లం అన్నము, పరమన్నం, వీ కాల్ పరమన్నం, కర్డ్ రైస్, కొంచెం పల్చి పులుచు వైట్ రైస్తో కాంబినేషన్ చేసుకొని బోనం నైవేద్యంలో తీసుకొని కుండ పైన తీసుకొని నెత్తిపైన వేసుకొని కుండలో తీసుకొని వెళ్తారు. సో దాని తర్వాత నెక్స్ట్ డే, ఇది సండే కాన్సెప్ట్. యాక్చువల్లీ సండే రోజు ఇది అవుతుంది. నెక్స్ట్ డే ఏంటంటే అమ్మవారు ఊరేగింపు, ఆ ఊరు మొత్తం తిప్పాలని పలారం బండి అనే కాన్సెప్ట్ ఉంటుంది నెక్స్ట్ డే. దాని తర్వాత అదేంటంటే అమ్మవారిని ఊరేగింపు అంటే అమ్మని మొత్తం ఊరు మొత్తం తిప్పాలనే కాన్సెప్ట్ పలారం బండి అని తీస్తారు. ఇది 18th సెంచరీలో స్టార్ట్ అయింది యాక్చువల్. అంటే 18th సెంచరీలో పలానమ్మని తీస్తారో తీరో నాకు తెలియదు యాక్చువల్గా. నాకు తెలివి వచ్చినప్పటి నుంచి అయితే పలానమ్మని తీస్తున్నారు. సో బోనాలు అనేది 18th సెంచరీలో 1813లో స్టార్ట్ అయింది. పలానమ్మండి అయితే నాకు అంత ఐడియా లేదు, అంటే ఓన్లీ బోనాల వరకు అయితే తెలుసు. పలానమ్మండి ఏంటంటే నేను చిన్నప్పుడు మా మామ వాళ్ళ ఇంట్లో చూసి, మా మామ వాళ్ళ దగ్గర చూసి అక్కడ నుంచి స్టార్ట్అప్ చేశాను యాక్చువల్లీ. ఇప్పుడు మీరు చేసే దాంట్లో ఊరేగింపు కూడా జరుగుతుందా? ఊరేగింపు కూడా జరుగుతుంది. ఎప్పుడు అయిపోయిందా బోనాలు మీ దగ్గర? ఎందుకంటే డేట్ అయిపోయింది కదా ఆల్మోస్ట్. అందరూ ట్విన్ సిటీస్ అనుకుంటారు మేడం బోనాలు కాన్సెప్ట్ అనేది. న్యూ సిటీలో కూడా ఉంది మేడం యాక్చువల్. హైటెక్ సిటీలో కూడా బోనాలు ఉంటది. ఇట్స్ August 4th కి. ఇప్పుడు యాక్చువల్లీ ఎక్కడ చేస్తారండి బోనాలు? అంటే ఎక్కడ స్టార్ట్ చేస్తారు, ఎక్కడ ఎండ్ చేస్తారు? అమ్మవారి టెంపుల్ ఎక్కడ ఉంటుంది మీరు చేసే బోనాలు? అమ్మవారి స్టార్టింగ్ ఏమో అమ్మవారు ఊరేగింపు ఏమో మా బిల్డింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం. మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. అయ్యప్ప మెడికల్ షాప్ అని అక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. అక్కడ నుంచి బ్యాండ్ తోని, వేషాల వాళ్ళతోని, ఆర్కెస్ట్రాతోని లైక్ ఊరేగింపుగా వేల మంది భక్తులతో నేను బోనాలు కాదు మేడం, అమ్మవారిని తీసుకొని బండిలో పెట్టుకొని ఊరేగింపులో తీసుకొని వెళ్తా. అక్కడ నుంచి మా మాదాపూర్ ఓల్డ్ విలేజ్ అని ఒక ఉంది మేడం. యాక్చువల్ మాదాపూర్ ఇట్స్ ఓల్డ్ విలేజ్. మాదాపూర్ ఓల్డ్ విలేజ్ అంటాం మేము. సో అక్కడ మాంకాళమ్మ టెంపుల్ ఉంది, అక్కడికి తీసుకుని వెళ్తా. టెంపుల్ అది ఎక్కడ వస్తుంది కరెక్ట్ గా? అది మనకి దుర్గం చెరువు సిగ్నల్ నుంచి మెట్రో, మన ఎంఐ షోరూమ్ ఉంది మేడం. మనము దుర్గం చెరువు సిగ్నల్ దగ్గర సిగ్నల్ పాయింట్ దగ్గర వస్తుంది. ఆ సిగ్నల్ నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ మా అంకలి టెంపుల్ ఉంది. సో అక్కడికి తీసుకుని వెళ్తాం. బోనాలు మరి సమర్పించేది ఎప్పుడు? డైరెక్ట్ గా తీసుకొచ్చి సమర్పిస్తారా అక్కడ? అది మార్నింగ్ అయిపోతుంది మేడం. మార్నింగ్ మా సిస్టర్ తీసుకుంటారు, మా సిస్టర్ ఎక్కుతారు. అంటే తెలంగాణలో ఏంటంటే ఇంటి ఆడపడుచు ఎత్తుకుంటది బోనం. బోనం అనేది ఇంటి ఆడపడుచు ఎత్తుకొని గుడికి తీసుకెళ్తారు. అంటే ఆమె మొక్కడం వేరు బాగుంటుంది, అంటే ఆడపడుచు దీవెనాలు ఎక్కువ ఉంటాయని ఇక్కడ తెలంగాణలో నమ్ముతారు యాక్చువల్ గా. ఆడపడుచు దీవెనాలు ఎక్కువ ఉంటాయని. సో ఆమె ఎత్తుకొని ఆమె తీసుకుని వెళ్తుంది. ఇది మార్నింగ్ అయిపోతుంది మేడం. బోనాలు అనేది తీసుకెళ్ళడం, టెంపుల్స్ తీసుకెళ్ళడం అన్నీ అయిపోతాయి. ఈవినింగ్ నేను పలారం బండి స్టార్ట్ చేస్తాను. అయితే ఈ ఊరేగింపు చూసిన వాళ్ళే నాకు చెప్పారు, ఒక అతను బాగా చేస్తాడు ఎవ్రీ ఇయర్, చిన్నతనే అంటే ఎవరు కనుక్కోండి వెంటనే ఫోన్ నెంబర్ ఇచ్చారు మీదే. అది చూసిన వాళ్ళే. నేను అనుకున్నా బోనాలు తీసుకొని పోతారు కావచ్చు అనుకున్నా, నాకు ఆయన చెప్పింది అర్థం కాలేదు అప్పుడు. సో ఊరేగింపు చూసి ఆయన వేల మందితో చేస్తారు అని చెప్పాడు. అయితే లాస్ట్ డేనా అది? 4th అనేది లాస్ట్ డేనా? ఎందుకు అన్ని అయిపోయిన తర్వాత మీరు చేస్తారు? మేడం మేము అప్పట్లో అంటే మాదాపూర్లో పెద్దలు అందరూ 29th కి 28th సిటీ మొత్తం అయిపోతుంది కదా. మా ఇంటికి మేము పండుగ చేసుకుంటే మా ఇంటి ఆడపడుచులు రారు అనే కాన్సెప్ట్ తోని, అంటే పండుగ మేమే చేసుకోవడం అవుతుంది కదా, మా ఇంటి ఆడపడుచులు రారు, ఎవరు చుట్టాలు రారు, అందరి ఇంట్లో ఫెస్టివల్ నడుస్తుంది కదా. అందుకే మా ఊరు పెద్ద మనుషులు అందరు కలిసి అందరు సిటీ బోనాలు అయిపోయినాక నెక్స్ట్ మనం చేసుకుంటే మన ఇంటి ఆడపడుచులు, మన చుట్టాలు అందరూ మన ఇంటికి రావచ్చు, మనం సెలబ్రేట్ చేయొచ్చు, అంటే అందరం కలిసి సెలబ్రేట్ చేయొచ్చు అని ఇలా కాన్సెప్ట్ చేస్తారు. సూపర్ అసలు నిజంగా. అదైతే నిజంగానే మా ఊరు పెద్ద మనుషులకైతే మేము ఎప్పటికైనా అదైతే మంచి డిసిషన్ యాక్చువల్. కరెక్ట్. ఎందుకంటే ఎలాగో ఆషాఢ మాసం ఉంది, అవ్వలేదు కదా ఆషాఢ మాసం, ఇంకా లాస్ట్ లో చేస్తారు ఆషాఢ మాసం. లాస్ట్ లో అన్ని చోట్ల అయిపోయినాక ఇక్కడ తీస్తారు. 5th నుంచి ఆషాఢం అయిపోతుంది. ఆషాఢం 4th వరకు ఉంది. అందుకనే అంటున్నాను, ముందు శ్రావణంలో చేస్తున్నాం మేడం యాక్చువల్ గా. ఇప్పుడు కొంచెం ముందు చేస్తున్నాం. ఓకే, అసలు అయితే శ్రావణంలో కూడా చేస్తారు మేడం. ఇంకా సిటీలు ఊర్లలో ఉంటాయి మేడం. అంటే ఓన్లీ అంటే చాలా మందికి ఏంటంటే ఓన్లీ ట్విన్ సిటీస్ తెలుసు, అంటే సికింద్రాబాద్, హైదరాబాద్, ఇవే తెలుసు. ఇంకా చాలా అయితే కొండాపూర్, మసీద్ బండ, పటాన్ చెరువు ఇవన్నీ తర్వాత అయితేనే ఉంటాయి మేడం, కంటిన్యూ అయితేనే ఉంటాయి. మాదాపూర్ మీది. సో చాలా మంది పార్టిసిపేట్ చేస్తారంట కదా, ముందుగా పర్మిషన్ అవన్నీ తీసుకోవాల్సి వస్తా వీటికి కూడా? అవును మేడం, తీసుకోవాల్సి వస్తుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ పర్మిషన్ తీసుకుంటాము. పోలీస్ వాళ్ళు, సార్ వాళ్ళు సహకరించారు కాబట్టి ఎన్ని ఏళ్ళ నుంచి నేను తీయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ కి ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేసి నాకు సపోర్ట్ చేసి నేను తీయడం వల్ల అవుతుంది, కానీ వాళ్ళు సహకరిస్తారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ద పోలీస్ పీపుల్ ఆల్సో. మీరు 6 years నుంచి ఆల్మోస్ట్ చేస్తున్నారు అంటే మధ్యలో ఒక 2 years చేయలేదండి, అంటే 8 years అయింది మీరు స్టార్ట్ చేసి. ఆపినా కూడా 8 years అయినట్లే. 8 years అంటే ఇప్పుడే మీరు చిన్నగా ఉన్నారంటే అప్పుడు ఇంకా చిన్నగా ఉండాలి. అంత చిన్న ఏజ్ లో మీరు ఎలాంటి కార్యక్రమం తీసుకుంటాను అంటే ఇంట్లో వాళ్ళు అబ్జెక్ట్ చేయలేదా? లేకపోతే ఏం చేస్తావు, నువ్వు చిన్నోడివి కదా, నీకేం చేతనైతుంది, వద్దులే అని ఎప్పుడు అనలేదా?
అంటే మా డాడీ ఎప్పుడు నన్ను అంటే ఇది చేయదు అది చేయదు అని పెంచలేదు మేడం. యాక్చువల్గా మా డాడీ ఫార్మర్, మాకు డైరీ ఉండే. సో మా డాడీకి అంటే ఓన్లీ డైరీకి వెళ్ళాలి, ఇంటికి రావాలి. హీ యూస్ టు డూ హిస్ వర్క్. బయట యాక్టివిటీస్ ఏం చేయకపోతుండే. ఇప్పుడు కూడా మా డాడీ బయట యాక్టివిటీస్ ఎవరిని ఎంకరేజ్ చేయడు, ఎవరిని పెట్టుకోడు. హీ ఓన్లీ నోస్ నన్ను, మా అక్కని, మా మమ్మీని, మా ఫ్యామిలీ వర్క్ ఇక్కడి వరకే చూస్తాడు. అవుట్ ఆఫ్ పీపుల్ని ఎక్కువ ఎంకరేజ్ చేయడు. సో నేను మా డాడీని చూసిందంటే నేను మా డాడీ లాగా ఉండొద్దు, ఐ జస్ట్ వాంట్ కమ్ అవుట్ అని. సో నేను స్టార్ట్అప్ చేసినప్పటికీ, నేను 2017లో బోనాలు స్టార్ట్ చేసినప్పుడు నాకు అన్నిటికీ అంటే నా సపోర్ట్ పెట్టి నాకు సపోర్ట్ చేసే వ్యక్తి అంటే మా వెంకటన్న. ఆయన లేకపోతే నేను లేను. హీస్ మై గాడ్ ఫాదర్. మా అన్న వాళ్ళు సాయి శ్రవణ్, దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్. అంటే వాళ్ళు నాకు సపోర్ట్ చేసినందుకే నేను ఇప్పుడు వరకు కూడా ఇక్కడ ఉన్నాను. అంటే మా అన్న వాళ్ళు తిప్పాను చిన్నప్పటి నుంచి కూడా. నన్ను చిన్న ఉండే అప్పుడు నేను యాక్చువల్గా. సో మా అన్న వాళ్ళు బయట తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్ళడం కానీ, తిప్పడం కానీ, అంటే ఎవరితో మాట్లాడడం కానీ, ఎలా మాట్లాడాలి ఎలా ఉన్నాను. మా అన్నయ్య వాళ్ళు పెంచారు కాబట్టి నేను ఈ స్టేజ్లో ఇప్పుడు ఉన్నాను ఇక్కడ. నాకు తెలిసి దీనికి చేయాలంటే కూడా ఖర్చు అవుతుంది. మీరు ఏమైనా జాబ్ కానీ బిజినెస్ కానీ అట్లా చేస్తున్నారా, లేకపోతే మళ్ళీ అది ఎవరైనా సపోర్ట్ చేస్తారా అన్న వాళ్ళు? అప్పుడైతే నేను 2019 వరకు నేనేం జాబ్ ఏం చేయలేదు. అప్పుడు ఇంకా చిన్న కదా, అప్పుడు చిన్నగా ఉన్నా మేడం. అప్పుడు మా అన్నయ్య వాళ్ళే సపోర్ట్ చేశారు మేడం. యాక్చువల్లీ మా సాయి శ్రవణ్ అని వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తుండే, నేను కొంచెం దాపెట్టుకున్న మనీ, పాకెట్ మనీ లాంటివన్నీ అక్కడ దాపెట్టుకుని చేస్తున్నా మేడం. ఇప్పుడు నాకు బిజినెస్ ఉంది, కానీ ఆ బిజినెస్ పెట్టడం కారణం కూడా మా వెంకటన్ననే. నేను పలారంబండి దిగినా నా వెంకటన్ననే. అంటే నేను ఏది చేసినా స్టార్టింగ్ అంటే ఆయనకు చెప్పే, ఆయన అడుగుజాడలో నడుస్తున్నా. హీఈస్ మై రోల్ మోడల్. ఏంటంటే ఏం బిజినెస్ చేస్తారు? నేను వాహన్ మొబిలిటీ అండ్ సర్వీసెస్ మేడం. కార్ ట్రావెల్స్ నాది. ఐటీ కంపెనీస్ కి క్యాబ్ సర్వీస్ ఇస్తాను నేను. రైట్. ఓకే. ఇప్పుడు ఓన్ గా బిజినెస్ ఉంది కాబట్టి ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు. అంటే నేను మా అన్నని ఇప్పుడు కూడా అడుగుతా మేడం. అంటే ఎంత పెద్దోడైనా కూడా అన్నల మంగడైతే చిన్నోడే కదా. ఇస్తారా మరి? నువ్వు సంపాదించుకుంటున్నావు కదా, నువ్వే చేసుకో, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని అడగరా? అట్లా ఏమన్నారు మేడం. మా అన్నయ్య వాళ్ళు అడిగినప్పుడు వెళ్ళి ఇచ్చేస్తారు డబ్బులు. అయితే అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చేస్తారు. మంచి అన్నయ్యలు ఉన్నట్టున్నారు. ఇలాంటి అన్నయ్యలు అందరికి ఉంటే బాగుండు. మా తమ్ముళ్ళకి కూడా నేను అన్నయ్యనే ఇస్తాను మేడం యాక్చువల్గా. అయితే మీ ఇలాంటి అన్నయ్యలు కూడా ఉండాలి. సో ఇది కంటిన్యూ చేస్తారా ఫర్ ఎవర్? చెప్పారు కదా ఇందాకే చేస్తానని. ఆబ్వియస్లీ. బట్ ఎందుకంటే రాను ఇంకా అన్ని కాస్ట్ పెరుగుతూ ఉంటాయి. 100% డౌటే లేదు అందులో. మేడం దేవుడు ఇస్తున్నాడు, ఆయనకి ఖర్చు పెడుతున్నా, అంతే నమ్ముతా నేను. అమ్మవారు ఇస్తుంది, ఆమెకి ఖర్చు పెడుతున్నా అనుకుంటా. సూపర్. దాన్ని బట్టి ఐ జస్ట్ కంటిన్యూ ఇట్. జనరల్గా ఇప్పుడు ఇవాళ రేపు యూత్ అంతా ఎట్లా అంటే అసలు గుడికి వెళ్ళాలన్నా, లేకపోతే భక్తి కార్యక్రమాలు ఏమన్నా చెయ్యాలన్నా, లేకపోతే ఇట్లాంటి దైవాంశ సంభూతి కార్యక్రమాలు అన్నిటికీ దూరంగా ఉంటారు. అసలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలంటే దూరం. అసలు నాస్తికులే ఎక్కువ తయారవుతున్నారు ఈ మధ్యకాలంలో చూస్తుంటే. అంటే అది ఎవరిష్టం వాళ్ళది అనుకోండి కానీ, బట్ మీరు చిన్నవాళ్ళైనా కూడా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ తెలంగాణ సాంప్రదాయాన్ని, ముఖ్యంగా బోనాలు, ఆషాఢంలో ఈ బోనాలతోనే అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి నిజం చెప్పాలంటే. సో అలాంటి పండుగని కంటిన్యూ చేయడం అంటే నిజంగా గ్రేట్ అండి. మేడం నా దాంట్లో అయితే ఆషాఢం ఇస్ సో స్పెషల్ ఫర్ మీ. ఆషాఢం అనే నెల వస్తేనే సో స్పెషల్. నాకు బోనాలు ఎట్లా అయిపోయిందంటే, నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే నా లైఫ్లోనే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్. ఓకే. అలా అయిపోయింది నాకు. నేను అలా ఎడిక్ట్ అయిపోయా. నేను నమ్మేది పెద్దమ్మ తల్లి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి. నాది ఏది ఉన్నా కూడా, నా స్టార్టింగ్ ఏది ఉన్నా కూడా ఐ స్టార్ట్ విత్ దేర్. నేను ఇప్పుడు కూడా ఆమెకి ఇన్విటేషన్ ఇచ్చే స్టార్ట్ చేస్తాను. నేను బోనాల పండుగ కూడా నా ఇన్విటేషన్ ఏదవుతుందో ఆమెకి ఇచ్చినాకనే స్టార్ట్ చేస్తాను. మా ఇంట్లో ఏ పెళ్ళని ఉండని, ఏ ఫంక్షన్ ఉండని, ఆమె దగ్గర ఇన్విటేషన్ పెట్టి నేను స్టార్ట్ చేస్తాను. మా అమ్మ తర్వాత ఆమెను నమ్ముతా. ఎందుకంటే మా అమ్మకన్నా ఎక్కువైతే ఎవరైతే లేరు. మా అమ్మ తర్వాత అయితే నేను ఆమెనే నమ్ముతా ఎక్కువ. అంటే నా మాటిని ఇది అంటే నాకు చెప్పే హెల్ప్ చేసేదంటే, సో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఆమెకు కూడా బోనాలు, జాతర అంటే ఆమె నుంచి స్టార్ట్ అయింది కాబట్టి, షీఈ్ ద ఎల్డర్ సిస్టర్. సో దానివల్ల నేను అందుకే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడున్న జనరేషన్ మేడం అంటే అది నేను చెప్పొచ్చో చెప్పలేదో నాకు తెలియదు కానీ, కొంతమంది నమ్ముతున్నా నమ్మట్లేదు. కానీ చాలా మటుకు ఏంటంటే మన కల్చర్ మనమే పెంచాలి, మనమే నెక్స్ట్ జనరేషన్కి చెప్పాలి. కరెక్ట్. నాకు లక్ ఏంటంటే నాది పెద్ద ఫ్యామిలీ. మా ఇంటి పేరు ఎర్రగుడ్లో. సో మేమేందంటే పెద్ద ఫ్యామిలీ సెన్స్ ఏంటంటే భయం ఉంటుంది మేడం. అంటే నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పెద్ద ఫ్యామిలీలో కల్చర్ కూడా కొంచెం తొందరగా అవేర్నెస్ వస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నాము, మన కల్చర్ ఏంది, ఇవన్నీ కూడా తెలుసుకుని అనుకుంటే. కానీ నేను రిక్వెస్ట్ చేసేది అంటే ఇప్పుడున్న వాళ్ళు పెద్ద వాళ్ళకు కూడా తెలియకపోతే చెప్పండి ఒక 2 minutes. అదే తిడితేనో కొడితేనో రాదు. జస్ట్ ఎక్స్ప్లెయిన్ దెమ్. అంటే ఒక 2 minutes ఇది కాదు నాన్న ఇలా ఉంటుంది ఇది ఉంటుంది అంటే హీల్ ట్రై టు అండర్స్టాండ్. ఇంకా మనం చెప్పినా కూడా మారకపోతే ఇంకేం చేయలేం. కానీ చెప్పడం అయితే మన డ్యూటీ. అంత తెలిసిన వాళ్ళు చెప్పాలని నా ఇంటెన్షన్. అంటే వాళ్ళకి ఏం చెప్తాం లేవాడు వినాడు అన్న కాన్సెప్ట్ ఉంటే ఇంకా తెలియదు ఎవరు కూడా.
మనం టైం తీసుకొని మన ఓపిక తీసుకొని చెప్తే తెలుస్తుంది ఆబ్వియస్లీ. ఎంత చెప్పినా వినని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారేమో అండి ఈ రోజుల్లో. అసలు చూస్తుంటే అట్లా అనిపిస్తోంది. ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారా ఆ రోజు మొత్తం? ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ. ఫ్యామిలీ ఎట్లా తప్పదు కదా. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ నాకు బ్యాక్ బోన్ మేడం యాక్చువల్లీ. దీంతో పాటు గణేష్ ఉత్సవాలు కూడా బాగా చేస్తారా చేస్తాను మేడం. మీరు? మేము చేస్తాం మేడం. అదొక స్కై టీమ్ అని ఒక టీం ఉంది. స్కై టీమ్? స్కై టీమ్ అని ఒక టీం ఉంది. మేము గణేష్ని పెడతాం అందరం. అంటే దానికి లీడింగ్ మా ఇంకో కజిన్ ఉన్నాడు, అనిల్ అని. ఆయన లీడ్ తీసుకొని చేస్తాడు. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర 15-16 నుంచి ఆయన పెడతాడు. ఆయనకి ఆ పండుగ ఇష్టమేమో. ఆయనకు ఆ పండుగ ఇష్టం. అంటే మేము ఒక్కొక్క ఫెస్టివల్ ఒక్కొక్కరు చేస్తాం, అంటే ఇట్లా ఉండదు అన్నట్టు. సో ఆయన అక్కడ ఆయన చేస్తాడు వినాయక చవితి. 15 years నుంచి ఆయన చేస్తున్నాడు. సో మేము కూడా అక్కడే ఉంటాం, ఎందుకంటే మా ఇంట్లో వ్యక్తి కాబట్టి, మా బ్రదరే కాబట్టి ఐ నీడ్ టు సపోర్ట్ దెమ్. ఓకే. గణేష్ నవరాత్రితో పాటు మేము దుర్గామాతను కూడా పెడతాం నవరాత్రి టైమ్స్ లో, దసరా కూడా. అది తమ్ముడు వాళ్ళ టీం, అది టీం కాత్యాయని అని. దానికి భరత్, వరుణ్ అని ఇద్దరు ఉంటారు, ఇద్దరు తమ్ముళ్ళు. వాళ్ళిద్దరు లీడ్ చేస్తారు. అది కూడా చేస్తాము. గ్రేట్ అబ్బా, మేము మొత్తం బ్యాచ్ అందరిని కలిపి ఒకసారి చేద్దాం ఇంటర్వ్యూ. మీరు ఒక్కసారి వస్తే నేను అక్కడ అందరిని ఇంట్రొడ్యూస్ చేస్తాను యాక్చువల్లీ. డెఫినెట్ గా. మీరు బోనాలకి ఏమన్నా అంటే లోకేష్ గారిని ఇన్వైట్ చేశారా? మీది ఒక పిక్ చూశాను ఆయనతో పాటు. అవును మేడం, నేను ఇన్వైట్ చేయడం జరిగింది. అన్న కూడా పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నారు. అంటే ఇక్కడ రమ్మని ఇన్వైట్ చేశారా? బోనాలకి రమ్మని ఇన్వైట్ చేశాను. సో అన్న కూడా పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నారు దానికి. ఇంకా అన్న షెడ్యూల్, ప్రోటోకాల్ చూసి బట్టి బిజీ ఉంటారు, కానీ వస్తే బాగుంటది. తెలంగాణ కూడా బాగా మిస్ అవుతుంది, అక్కడ ఎలా ఉన్నారు కాబట్టి ఇక్కడ యూత్ కూడా కొంచెం ఉంటది కదా అని. సో వస్తే బాగుంటది అని కోరుకుంటున్నాను. యాజ్ యూజువల్ మా లోకల్ ఎమ్మెల్యే ఆర్కబుడి గాంధీ గారు కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళు వస్తారు. ఎవరి ఎవరో ఒకళ్ళు వస్తారా చీఫ్ గెస్ట్? చీఫ్ గెస్ట్ ఎవ్రీ ఇయర్ వస్తారు. ఆర్కబుడి గాంధీ గారు అయితే ఎప్పుడు చాలా ఇయర్స్ నుంచి వస్తున్నారు. సో ఈసారి అలా చూడాలి, ఇంకా అన్న కోసం వెయిట్ చేస్తాను. లోకేష్ గారు వస్తే ఈసారి చీఫ్ గెస్ట్ ఆయన అనమాట. వెయిటింగ్ ఫర్ తీసుకోవాలి యాక్చువల్లీ. సరే, ఈసారి బోనాలకు నేను కూడా వచ్చి చూస్తాను. అంటే ఎస్పెషల్లీ మీ ఊరేగింపు అప్పుడు. ఆల్వేస్ వెల్కమ్ మేడం, మీరు రావాలి, చూపించాలి. ఇంకోటి మా కల్చర్ ని పెంచాలని మీ వలన అవుతుంది ఖచ్చితంగా. ఓన్లీ విత్ ప్రెస్ మీడియా వాళ్ళతోనే అవుతుంది, అంటే తెలియడానికి కూడా మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కొంచెం మంది ఒక 2 minutes ఆగి చూస్తారు. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని యాక్చువల్లీ. అందుకే కదా నేను మిమ్మల్ని పిలిపించింది ఇంత దూరం. 2-3 days పట్టింది మిమ్మల్ని కన్సల్ట్ చేసి ఇక్కడ దాకా రప్పించేదానికి. అంటే ఫస్ట్ టైం మేడం, నాకంటే ఇంత లేదు యాక్చువల్గా మనకి ఎప్పుడు. అవును, మీరు ముందు రానన్నారు కదా అడిగితే కూడా. అంటే మనకి తెలియదు, అంటే ఏం లేదు, కల్చర్ని మీరు ముందుకు తీసుకుపోతున్నారని ఒకటే ఉద్దేశం అండి, ఇక్కడ వేరే ఏం లేదు. మంచి సాంప్రదాయాన్ని, సత్సాంప్రదాయాన్ని, తెలంగాణ సాంప్రదాయాన్ని మర్చిపోకుండా రాబోయే జనరేషన్స్ అందరికీ అందించేదానికి మీ వంతు కృషి చేస్తున్నారు కదా, దాన్ని సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు, అందుకే పిలిపించాను. థ్యాంక్ యూ మేడం, మీ వల్లనే మీ సపోర్ట్ ఉంటే ఇంకా కొనసాగిస్తాం. డెఫినెట్గా ఆల్ ది వెరీ బెస్ట్. ఈసారి అయితే నేను కూడా వస్తున్నా బోనాలకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.